ఇప్పుడు మనం శ్రీ మాండవ్య నారాయణ స్వామి దేవాలయంలో ఉన్నాం. త్రేతాయుగంలో మాండవ మహర్షి విష్ణుమూర్తి యొక్క దర్శనం కోసం ఈ ప్రదేశంలో కఠోర తపస్సు చేస్తారు. ఆ తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి ఈ మహర్షికి దర్శనమిస్తారు. అదేవిధంగా ఈ మహర్షి యొక్క తపస్సుకు ఫలితంగా ఏం వరం కావాలో కోరుకో అని అంటారు. అప్పుడు ఈ మహర్షి స్వామి కలియుగంలో ఉండే భక్తులకు మీ యొక్క దర్శన భాగ్యం లభించాలని కోరుకుంటారు. అలా స్వామివారు ఈ ప్రదేశంలో వెలిశారు. అదేవిధంగా ఒకరోజు లక్ష్మీదేవి యొక్క విగ్రహం జాలర్లకు సముద్రంలో దొరుకుతుంది. అప్పుడు ఈ జాలర్లు లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని రాజుగారికి అప్పగిస్తారు. అప్పుడు రాజు అయిన విజయాదిత్యుడు స్వామివారి విగ్రహానికి 10 అడుగుల దూరంలో ఎడమవైపున భోగ మండపంలో ఈ లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. చరిత్ర ప్రకారం ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు అంటే శ్రీ విజయాదిత్యుడు క్రీస్తు 650 నుండి 655 మధ్య కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. అదేవిధంగా ఈ ఆలయంలో ఉండే స్తంభాలపై కొన్ని శిలాశాసనాలు అలానే కొన్ని శిల్పకళలు కూడా ఉన్నాయి. ఈ దేవాలయాన్ని శ్రీ మాండవ్య నారాయణ స్వామి దేవాలయంగా ఎందుకు పిలుస్తారు అంటే మాండవ్య మహర్షి వల్ల స్వామివారు ఇక్కడ వెలిశారు కాబట్టి ఈ దేవాలయం శ్రీ మాండవ్య నారాయణ స్వామి దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం కాకినాడలోని సామర్లకోటలో ఉంది. కాకినాడ నుంచి కేవలం 14 కిలోమీటర్లు మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.